Amazon app. Country Club Thumbs Up membership cards. For more details, call 9848887788. గుడ్ మార్నింగ్. భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్స్ భారీ నష్టాలతో ప్రారంభం కాబోతున్నాయి ఇవాళ. సో మారిషస్ దెబ్బ తగిలింది ఇవాళ ఇండియన్ మార్కెట్స్కు. ఇండియా మారిషస్ మధ్య 3 దశాబ్దాలకు పైగా అమల్లో ఉన్న పన్ను ఒప్పందం రద్దు కాబోతోంది. కొత్త పన్ను ఒప్పందాన్ని ఈ 2 దేశాల మధ్య కుదిరింది. సో కొత్త పన్ను ఒప్పందం ప్రకారం చాలా సవరణలు చేశారు. మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై ఇప్పటిదాకా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను ఇంతకుముందు మారిషస్ లో మాత్రం వసూలు చేసేవాళ్ళు. ఇకపై ఈ పన్నును భారత్ లో విధించబోతున్నారు ఏప్రిల్ 2017 నుంచి. సో 15% ఏదైతే ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నారు, ఆ ట్యాక్స్ ఇప్పుడు భారత్ లో మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది 2019 మార్చి నుంచి 15% ఉంటుంది. ఆలోగా 2017-2019 మధ్య 7.5% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రం విధిస్తారు. సో ఇది ప్రాస్పెక్టివ్ చేంజెస్. ఇవి అంటే ఏప్రిల్ 2017 నుంచి జరిగే షేర్ల లావాదేవీలు ఏవైతే ఉంటాయో, షేర్ల అమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నమాట ఇది. సో ఇదంతా రెట్రోస్పెక్టివ్ కాదు. ఇంతకుముందు మనం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ పన్ను విధానంలో దాన్ని ఇకపై అంతా ప్రాస్పెక్టివ్ ట్యాక్స్ చేస్తామని గతంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వెంటనే హామీ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు అమలు చేయబోతున్నారు. సో ఏప్రిల్ 2017 నుంచి గార్ నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు తాజాగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధానంలో కూడా మార్పులు చేశారు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పై దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం కొద్దిగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే పార్టిసిపేటరీ నోట్స్ పీ నోట్స్ రూపంలో ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది కొద్దిగా నెగిటివ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మన ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ పన్ను ఎగవేత అలవాటు మన దగ్గర చాలా ఎక్కువ. దీన్ని ప్రభుత్వమే గతంలో ప్రోత్సహించింది. మారిషస్ ద్వారా రండి, మీ మీద ఎటువంటి ట్యాక్స్ మేము విధించమంటూ. ఇప్పుడు అది రద్దు చేసి తాజాగా ఒక స్పష్టత తీసుకొచ్చారు పన్ను విధానంలో. మారిషస్ ఈవెన్ రేపు రాబోయే రోజుల్లో సింగపూర్ నుంచి కూడా బహుశా వచ్చే పెట్టుబడులపై ఇటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని విధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం మారిషస్ తో కొత్త ఒప్పందం కుదిరింది. ఈ ప్రభావం ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీద ఉంటుంది కాబట్టి ఈ ఉదయం సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నిఫ్టీ సుమారుగా ప్రస్తుతం 130 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, భారీ నష్టాలతో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. నిన్న మనం చూసిన 200 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయింది నిఫ్టీ. అలాగే మిడ్ క్యాప్స్ లో కొంత ర్యాలీ చూసాం. ఇవన్నీ కూడా ఇవాళ ఫిజిల్ అవుట్ కాబోతున్నాయి, ఆవిరి కాబోతున్నాయి. ఎందుకంటే పీనోట్స్ ద్వారా ఇప్పటిదాకా మనకు $33 బిలియన్ పెట్టుబడులు ఇండియాలోకి వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు పీనోట్స్ అసలు రద్దు అయిపోతాయా? ఎందుకంటే బ్రోకరేజెస్ పీనోట్స్ ద్వారానే ఇన్వెస్టర్లకు ట్రేడింగ్ చేసి పెడుతూ ఉంటాయి. సో ఆ ట్రేడింగ్ విధానం ఏదైతే ఉందో అది బ్రోకరేజెస్ ఇక్కడ నుంచి డిస్కార్డ్ చేయబోతున్నాయా? పీనోట్స్ రద్దు అవుతాయా? పీనోట్స్ రద్దు అయితే ఇప్పుడున్న $33 బిలియన్ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి? వెనక్కి వెళ్ళిపోతాయా? ఇటువంటి రకరకాల అనుమానాలు, సందేహాలు, ఆందోళనలు మార్కెట్లో కనిపిస్తున్న సమయం ఇది. సో మనం ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ గా కానీ మార్కెట్ మూవ్మెంట్స్ గురించి కానీ మాట్లాడుకునే పరిస్థితి కాదు ఇది. ఇవాళ ఒక స్పెషల్ డేగా మనం భావించాలి. సో ఈ నేపథ్యంలో ఎనలిస్ట్ ఏమంటున్నారు ఈ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుందాం. సో ఒక మారిషస్ తో కుదిరిన కొత్త ట్యాక్స్ ట్రీటీ ఏదైతే ఉందో దీనివల్ల ఇవాళ ఎస్టెక్స్ నిఫ్టీలో మనం భారీ నష్టాలు చూస్తున్నాం. ఇది ఒక షార్ట్ టర్మ్ ఫినామినాగా ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే లాంగ్ టర్మ్ లో దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది 32 years బ్యాక్ మనం ఇది ఎంటర్ అయిన అగ్రిమెంట్ అండి. 32 years బ్యాక్. అప్పటి నుంచి రకరకాల స్టేజెస్ లో మార్చుదామని ట్రై చేశారు. 99 లో ఒకసారి, 2006 లో ఒకసారి, కానీ ఎప్పుడు అది అవ్వలేదు. ఈసారి ఏంటంటే మోడీ గారు మారిషస్ వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయిన నెగోషియేషన్స్ ఫైనల్ గా కంక్లూడ్ అయినాయి. గవర్నమెంట్ ఏంటంటే బ్లాక్ మనీ గురించి ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారు ఎలక్షన్స్ అప్పుడు, దాని గురించి ఫర్మ్ స్టాండ్ తీసుకునే ఉద్దేశంతో తీసుకున్న టఫ్ స్టెప్. ఇంత టఫ్ గా తీసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్లీ. ఇది షార్ట్ టర్మ్ ఫినామినా కాదు, ఎందుకంటే స్ట్రక్చరల్
రిఫార్మ్ అనమాట. అంటే ఫారెన్ నుంచి వచ్చే మనీ గురించి ఒక రకంగా టైట్ చేసిన సందర్భమే. ఎందుకంటే 60% మనకి ఏదైతే ఫారెన్ మనీ వస్తుందో అది మారిషస్ నుంచి సింగపూర్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ ట్రీటీలో 2 కంట్రీస్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే మొత్తం $258 బిలియన్ ఏదైతే వచ్చింది అంటే 60% ఈ 2 కంట్రీస్ నుంచి వచ్చింది. మీరన్న పీనట్స్ $33 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గర 2 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు ఇప్పుడు ఒక రకంగా మార్చ్ 31, 2017 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతానికి ఒక రకంగా ఎండ్ అయిపోవచ్చు. అంటే ఇవాళ అవుతాయి అని కానీ అంటే మార్చ్ 31, 2017 కల్లా రద్దు అవ్వచ్చు. సో ఆ రకంగా అదొక పాయింట్. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ని ఫారిన్ ఇన్వెస్టర్స్ ని ఒకే లెవెల్లోకి తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ బడ్జెట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ ఏమైనా అనౌన్స్ చేస్తారనేది ఒక కన్సర్న్. లాస్ట్ బడ్జెట్ లోనే ఒక రకంగా అందరూ భయపడ్డారు. అప్పుడు ఏంటంటే ఫారిన్ వాళ్ళ మీద ట్యాక్స్ లేదు, ఇండియా వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో అప్పుడు ఆపారు. ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ వేస్తారా, అది వేస్తే అది ఇంకా మేజర్ కన్సర్న్. అలాగే ఇంకా ఇప్పటికీ సింగపూర్ పెట్టుబడుల మీద ప్రస్తుతానికి ట్యాక్స్ వేస్తున్నట్లు ఇంకా రాలేదు, ఓన్లీ మారిషస్ రూట్. నిన్న ఎకనామిక్ సెక్రటరీ చెప్పింది ఏంటంటే ఈ 2 సింగపూర్ తో అగ్రీ అయినప్పుడు ఏంటంటే ఒక కండిషన్, మారిషస్ ట్రీటీ ఎలా ఉంటుందో సింగపూర్ ట్రీటీ కూడా అదే మిర్రర్ అవుద్ది అని చెప్పేసి వాళ్ళ ఒక కండిషన్ ఉందండి. అందులో వాళ్ళు మారిషస్ చేంజ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా సింగపూర్ కూడా చేంజ్ అవుద్ది అని ఆయన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. కాబట్టి ఏంటంటే ఆ రకంగా కూడా ఇంకా ఆల్మోస్ట్ అవుతుంది, మ్యాటర్ ఆఫ్ బేస్ అనుకోవచ్చు. అంతే ఓవరాల్ ఏంటంటే ఇది షేకప్ అండి. అంటే ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ మీద ఎఫ్ఐఎస్, హెడ్జ్ ఫండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పొజిషన్స్ అన్ని ఒక రకంగా షేకప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ అంటే ఒకసారి 1% ఆర్బిట్రాజ్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు 1% ఆపర్చునిటీ కనుకున్నప్పుడు, ఎందుకంటే ట్యాక్స్ ఉండదు కదా అన్న ఉద్దేశం. అలాగే ఇప్పటిదాకా చేసిన పెట్టుబడులు ఇన్ఫాక్ట్ ఏప్రిల్ 2017 దాకా చేసే పెట్టుబడులు ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా ఎటువంటి 10 months టైం ఇచ్చారు. కాబట్టి టైం ఇచ్చారు కాబట్టి పెద్ద ఉండదు. కానీ గ్రాండ్ పేరెంటింగ్ అంటారు. గ్రాండ్ పేరెంటింగ్ అంటే అయితే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ ఎంత కాకుండా ఫారెన్ మనీ మీద డిపెండ్ అయి ఉన్న మార్కెట్స్ అండి. డొమెస్టిక్ పెరుగుతున్నా కూడా 2 అంశాలు జగన్నాథ్ గారు. ఒకటి మీరు అన్నట్లుగా ఫారెన్ మనీ ఏదైతే మారిషస్ రూట్ లో వస్తుందో, కానీ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే ఇండియన్సే మారిషస్ లో కంపెనీ పెట్టి, మనం జగన్ లాంటి వాళ్ళ కేసుల్లో కూడా చూసాం, మారిషస్ లో కంపెనీ పెట్టడం, అక్కడ నుంచి ఫండ్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలోకి ఇన్వెస్ట్ చేయడం, రౌండ్ ట్రిప్పింగ్ చేయడం చూసాం. రౌండ్ ట్రిప్పింగ్ డెఫినెట్ గా అయిపోతుంది. దీంతో ఏంటంటే రౌండ్ ట్రిప్పింగ్ ఎలిమెంట్ అవుతుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం ఈ రౌండ్ ట్రిప్పింగ్ ఆపాలన్నదే. కాదు, ఆ రౌండ్ ట్రిప్పింగ్ ఆపే ఉద్దేశంలో జెన్యూన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రెగ్యులేషన్ లో ట్రేడ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి 100% దీన్ని గైడ్ చేయలేం. కాబట్టి ఈ రౌండ్ ట్రిప్పింగ్ ని ఉద్దేశంతో ఫారెన్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఇండియన్ మార్కెట్స్ ఏంటంటే ఫారెన్ మనీ మీద డిపెండ్ అయిన, హెవీగా డిపెండ్ అయిన మార్కెట్స్. ఎందుకంటే చాలా సార్లు చూసాం గతంలో ఫారెన్ మనీ వచ్చినప్పుడు పెరుగుతుంది, ఫారెన్ మనీ వెళ్ళిపోయినప్పుడు పడిపోతుంది. ఆ రకంగా చూస్తే షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉంటుందండి. అందులో ఆల్రెడీ మార్కెట్స్ కూడా నిన్న మనం అనుకున్నది మార్కెట్స్ కూడా హడావుడిగా ర్యాలీ అయిపోయేటప్పటికి ఇప్పుడు పట్టానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది. అంటే రకంగా ఈ డ్రాప్ ఏదైతే ఉందో, ఇప్పుడు వచ్చే డిక్లైన్ ఏదైతే ఉందో, మనం డిప్స్ లో బై చేసుకోమంటున్నాం. సో ఎంత డిప్ వస్తే బయింగ్కి వెళ్ళొచ్చు? ఇప్పుడు కొద్దిగా సిగ్నిఫికెంట్ డిప్ రావచ్చు, అంత హడావుడి పడాల్సిన అవసరం లేదేమో అని నా ఉద్దేశం. ఒక 200 పాయింట్స్ నిఫ్టీ పడితే 50 పాయింట్స్ ర్యాలీ అవ్వచ్చు, అవన్నీ ఉంటాయి. అది ర్యాలీ ఉండదని అంటలేదు, కానీ దానికోసం హడావుడి పడాల్సిన అవసరం లేదేమో. హడావుడి పడాల్సిన అవసరం లేదు అలా అని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యం చేసి అలాగే కొన్నాళ్ళు చూద్దాం అన్నట్లుగా కూడా ఉండకూడదు. అవకాశం ఎక్కడైతే మంచి అవకాశం ఉందో అక్కడ అనుకోవచ్చు. నార్మల్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా మనం చూసాం మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ కావటం. జనరల్ ఎల్ఐసి వీళ్ళు బాగా అగ్రెసివ్ గా సపోర్ట్ ఇస్తారండి. ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో అసలు అంటే దీంట్లో వచ్చే ఇబ్బందే లేదు. ఎల్ఐసి అనేది లాంగ్ టర్మ్ ఇండియా కోసం ఇన్వెస్ట్ చేసే ఫండ్ కాబట్టి ఇటువంటి నిఫ్టీ 150-200 పాయింట్స్ పన్నా కూడా లోయర్ లెవెల్స్ ఎల్ఐసి సపోర్ట్ వస్తుంది. ఇంకోటి లాంగ్ టర్మ్ కోసం చేసే ఎఫ్ఐ మనీ గురించి ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేసి 5 years 10 years హోల్డ్ చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు. ఓన్లీ ఇబ్బంది వచ్చేదల్లా ట్రేడింగ్ చేసే ఎఫ్ఐ మనీ, అది ఒక్కదానికే మనకు వచ్చే ఇబ్బంది. ఆ దగ్గర మార్కెట్ లో 10-15% మనీ ఉండొచ్చు. ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అందులో ఎఫ్ఎండో మనం వాళ్ళు మార్చ్ 31, 2017 వరకు అని చెప్పిన ఎఫ్ఎండో పొజిషన్స్ మంత్ ఎండ్కి అయిపోతాయి కాబట్టి అక్కడ ఆ ఇంపాక్ట్ ఇమీడియట్ ఉంటుంది. ఎందుకంటే నీజర్ రియాక్షన్ దానికి తప్పదు కదా. ఓకే, సో టెక్నికల్ గా పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే మనం 200 మూవింగ్ యావరేజ్ కి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏదన్నా బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉందేమంటూ బుల్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈలోగా గవర్నమెంట్ ఇస్తున్న ఈ డెసిషన్ కారణంగా మార్కెట్స్ వెనక రాబోతున్నాయి. ఏం చేయాలి ట్రేడర్స్? బేసికలీ ఐ థింక్ మండే ర్యాలీ కనుక మనం చూస్తే ఆ బార్ ది ఇట్స్ ఓన్లీ స్క్వీజ్ ర్యాలీగా మనం పరిగణించవచ్చు. ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ 1 week గా కూడా సెల్ ఆన్ ర్యాలీస్ గా చెప్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ నిన్న ఫాల్స్ బార్ మనం చూసాం అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ 76-78 నుంచి ప్రాబ్లీ 78-77 అంటే 200 పాయింట్స్ ర్యాలీ వచ్చింది కాబట్టి గత 2-3 రోజులుగా దాని ఇంపాక్ట్ ప్రాబ్లీ ఆ 200 పాయింట్స్ వరకే లిమిటెడ్ ఉంటుంది. మేబీ 76-78 అండ్ 76-40 దగ్గర గట్టి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది.
అండ్ మేబీ 7650 77 మధ్యలో దాని సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 7516 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో ఏప్రిల్ 11th రోజు ఏదైతే లో ఫామ్ అయిందో ప్రాబ్లీ దాని అబౌవ్ ఉన్నంత కాలం ట్రెండ్ ఇంటాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం హైయర్ టాప్స్ అండ్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం. ఓన్లీ థింగ్ 7516 కింద క్లోజ్ అయిందంటే ప్రాబ్లీ ఐ థింక్ కొంచెం ఫాస్ట్ రియాక్షన్ ఫర్దర్ గా ఉండొచ్చు. మేబీ మనకి రెండు గ్యాప్స్ ఏవైతే క్రియేట్ అయ్యాయో మార్చ్ లో మేబీ 70-30 అండ్ 74 దాకా కూడా రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ బై ఆన్ డిప్స్ కనే చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. 7550 అండ్ 7950లో మేబీ 150-200 పాయింట్స్ రియాక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ కనే చెప్పొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 7580 అండ్ 76 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కూడా ఆల్మోస్ట్ మనకి నిన్న 200-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతున్నప్పటికీ ఐ థింక్ మండే వచ్చిన ర్యాలీ ఇట్స్ ఓన్లీ షార్ట్ స్క్వీజ్ ర్యాలీగా చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ మొన్నటి లో ఏదైతే ఉందో 16,100 అండ్ 16,180 ఆ మధ్యలోకి వస్తే కనుక బై ఆన్ డిప్స్ గా చెప్పొచ్చు విత్ బిలో 16,000 యాజ్ స్టాప్ లాస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కూడా 15,440 ఏదైతే ఏప్రిల్ 11th లో ఉందో దాని అబౌవ్ ఉన్నంత కాలం ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే హైయర్ టాప్ హైయర్ బాటమ్ రెజిమ్ ఇంకా స్టిల్ ఆన్ ఉంది అండ్ ప్రాబ్లీ కొద్దిగా బుల్ రన్ కే ఎక్కువ అవకాశం ఉంది. ఐ థింక్ ఈ ఫాల్ లో మనకి ఏవైతే సిగ్నిఫికెంట్ గా ర్యాలీ అయ్యో కొద్ది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లైక్ మెటల్స్ కానీ, రియాలిటీ కానీ, లేదంటే ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఈ మూడు సెక్టర్స్ లో కూడా మంచి స్టాక్స్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ టాటా స్టీల్ కానీ, లేదంటే ఇండియా బుల్ రియాలిటీ ఏవైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో ప్రాబ్లీ 5-10% రియాక్ట్స్ వస్తాయి. ఇవి ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా మనం తీసుకోవచ్చు. మేబీ మళ్ళీ పుల్ బ్యాక్ లో 5-6% రిటర్న్ అప్సైడ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదైతే రెసిడెంట్ బ్యాంక్స్ ఇన్ మారిషస్ కి ఇంట్రెస్ట్ అక్రూయింగ్ ఇన్ ఇండియా అది కూడా ఇప్పుడు 7.5% ట్యాక్స్ పడుతుంది. సో రకరకాలుగా అంటే 2000 సంవత్సరం నుంచి మనం చూస్తే 2015 వరకు లాస్ట్ 15 years లో 4.38 లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఇండియాలోకి వచ్చాయి త్రూ మారిషస్ ద్వారా. సో ఇప్పుడు ఈ పెట్టుబడుల పరిస్థితి ఏం కాబోతుంది? వీళ్ళందరూ స్లోగా క్యాపిటల్ని వెనక్కి తీసుకుంటారా వాళ్ళు ఏదైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేశారో? ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రాబోతుంది 15%. ఇప్పుడే కాదు, ఫైనాన్షియల్ ఇయర్ 2019-2020 నుంచి అప్పటి వరకు కూడా 7.5% బిట్వీన్ 2017 అండ్ 2019 ఉంటుంది. సో ఈ 7.5% పన్నుకి భయపడి వాళ్ళు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారా అన్న అంశం ప్రశ్నార్థకం. ఎందుకంటే 7.5% ట్యాక్స్ అనేది ఒక పెద్ద అమౌంట్ కాదు, అది కూడా క్యాపిటల్ గెయిన్స్ మీద వచ్చే ట్యాక్స్ అది. అండ్ రెండోది ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ ఇక్కడ ఆర్జించబోతున్నారో అది ఇక్కడ వస్తున్న రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది 20% పైగా రిటర్న్స్ వస్తే వాళ్ళకు 7.5% దాని మీద ట్యాక్స్ చెల్లించడానికి సిద్ధంగానే ఉంటారన్న వాదన కూడా ఉంది. సో వీటిలో ఏ వాదన కరెక్ట్ అవుతుంది అన్నది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో ట్రేడింగ్ ను ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలను ప్రభావితం చేయబోతున్న అంశాలు. కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా మార్కెట్స్ మూవ్ చేస్తారన్న అంశాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి హడావుడిగా పెట్టుబడి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. కొద్దిగా కేర్ఫుల్ గా ఉందాం అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 ట్రేడింగ్ సెషన్స్. తర్వాత మళ్ళీ మామూలే, అందరం మర్చిపోతారు కూడా. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకున్న ముందు కాసేపు ప్రకటనలు. మౌంటైన్ డ్యూ రిస్క్ తీసుకుంటేనే పేరు వస్తుంది. భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఎస్టీఎక్స్ నిఫ్టీ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తోంది. సో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు కాదు, మార్కెట్స్ నష్టాలతో ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఓపెనింగ్ లాసెస్ తర్వాత మిడ్ సెషన్ లో ఏదైనా రికవరీ వస్తుందా అన్నది మనం మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ లో కలిసే సమయానికి స్పష్టమవుతుంది. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ ప్రకాశం జిల్లా నుంచి సుబ్బారావు. హలో. నమస్తే అండి, అడగండి. గార్వెల్ రోప్ పేపరు, సెయింట్ గొబైనో, హెడల్బర్గ్ సెంట్రల్ గవర్నమెంట్ లో రియాలిటీ మీద ఒక సంస్కరణ తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన కంపెనీలు మంచి ఏమన్నా ఉంటే కొద్దిగా చెప్పగలరని ఆలోచిస్తున్నారు సార్.
రియల్ ఎస్టేట్ కి సంబంధించినంత వరకు సంస్కరణ తీసుకొస్తున్న మాట వాస్తవం, కానీ అన్ని బ్యాలెన్స్ షీట్స్ లో డెట్ కొంచెం హెవీగా ఉందండి. అంటే చాలా టైం పట్టేస్తుంది. అంటే సెలక్షన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రియల్ ఎస్టేట్ అంత అగ్రెసివ్ గా ఉండొద్దనే చెప్తాం. కొన్ని ఉండాల్సిందే అనుకుంటే శోభా డెవలపర్స్ ఒకటి, లేదంటే ప్రెస్టేజ్ ఎస్టేజ్ ఒకటి, లేదంటే గోద్రేజ్ ప్రాపర్టీస్, ఈ 3-4 ఏంటంటే కొద్దిగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే సంస్కరణ తీసుకొచ్చిన బెనిఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెయింట్ గా వచ్చేప్పటికి గ్లాస్ కంపెనీ కానీ గ్లోబల్ బ్రాండ్ కానీ ప్రాబ్లం ఏంటంటే లాసెస్ కొంచెం హెవీగా ఉన్నాయండి. అది టర్న్ అరౌండ్ స్టోరీ లాగా చూసుకోవాలి. అంత అగ్రెసివ్ గా వద్దని నేను సలహా ఇస్తాను. హెడెల్బర్గ్ సిమెంట్ అనుకుంటే మీరు అడిగింది. హెడెల్బర్గ్ సిమెంట్ గురించి వచ్చేటప్పటికి ఓకే, సిమెంట్ ఓవరాల్ గా సెగ్మెంట్ మంచిదేనండి. అయితే ఆ సెగ్మెంట్ లో ఉండాలనుకుంటే లోవర్ లెవెల్స్ లో అంబుజా సిమెంట్ అక్యుములేట్ చేయడం బెటర్ అన్న ఉద్దేశం. కృష్ణవంశీ హైదరాబాద్ యుఎస్ఏ నుంచి మెయిల్ పంపించారు. ఆయన భారత్ ఫోర్జ్ 25% లాస్ లో ఉన్నారు, కమిన్స్ ఇండియా 10% లాస్ లో ఉన్నారు, హిమత్ సింగ్ సీద్ 15% ప్రాఫిట్ లో ఉన్నారు, అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా లాస్ లో ఉన్నారు. సో 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు వీటిలో. భారత్ ఫోర్జ్ బాగా నష్టాలు ఉంది కాబట్టి ఏం చేయాలి? అలాగే హిమత్ సింగ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా ఎస్ఐపి చేయొచ్చా? అన్ని మంచి స్టాక్స్ అండి. మీరు సెలక్షన్ చాలా మంచి సెలక్షన్. అంటే మీరు కొద్దిగా స్టడీ చేస్తారని కొద్దిగా అర్థమైంది. అన్నిట్లో నేను కంటిన్యూ చేయమని అంటాను. అర్థం లాస్ వచ్చినప్పుడు ప్రాబ్లం ప్యానిక్ అవడం న్యాచురల్, కానీ భయపడాల్సిన షేర్స్ ఏం కాదు. ఇట్స్ ఓకే, అంటే కొద్దిగా టైం పట్టచ్చు కానీ మీ లెవెల్స్ అన్ని వస్తాయి. వీటన్నిటిలో మీరు కొంచెం చేద్దాం అనుకుంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీరు బయింగ్ చేసుకోవచ్చు ఎస్ఐపి ఫామ్ లో కూడా. ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఆన్ ట్యాప్ బ్యాంకింగ్ లైసెన్స్ ఏదో ఉంది, దాంట్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక మంచి క్యాండిడేట్ అవ్వచ్చు. సో భారత్ ఫోర్జ్ లో లాస్ బుక్ చేయొద్దంటారు, హోల్డ్ చేయమంటారు? కంపెనీ మంచిదండి. అంటే 25% లాస్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఎస్ఐపీలు కంటిన్యూ చేయొచ్చా? వీటన్నిటిలో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి చేసుకోవచ్చండి. ఓకే. సాయి భార్గవ్ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ ఇండియా 150 రూపాయలు తీస్తున్నారు, కాకతీయ సిమెంట్స్ 400 కొన్నారు, హోల్డర్ సెల్. గ్రాన్యూల్స్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ప్రాబబ్లీ అది ఇప్పుడే కొంచెం అప్ ట్రెండ్ లోకి రావడం చూస్తున్నాం స్టాక్. ఇది మేబీ దీని రేంజ్ అనేది 180 నుంచి అబౌట్ 140 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి ప్రీవియస్ స్వింగ్ హై 138 దాటిందంటే 155 to 160 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అయితే 118 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఇన్ఫాక్ట్ సిమెంట్ ప్యాక్ అంతా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చాలా పెరగటం చూసాం. ఐ థింక్ కాకతీయ సిమెంట్ ఆల్రెడీ 150 నుంచి 424 అయింది లాస్ట్ 3 months లోనే. సో బెటర్ ఐడియా ఏంటంటే ప్రాబ్లీ బుక్ 50% ఈ రేట్ లో 420, 430 మధ్యలో. అండ్ అగైన్ ఈసారి ఇది మార్కెట్ కరెక్ట్ అరౌండ్ 350, 360 వస్తే కనుక యూ కెన్ బై బ్యాక్ అండ్ 50% అమ్మి 50% రిటైన్ చేయండి. అద్దెపల్లి మురుగన్ అడుగుతున్నారు, టాటా స్టీల్ 330 పుట్ ఆప్షన్స్ తీస్తున్నారు, ఆయన 8 లాస్ తీస్తున్నారు, అలాగే డిఎల్ఎఫ్ కాల్ కూడా తీస్తున్నారు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? టాటా స్టీల్ చూస్తే కనుక ప్రాబ్లీ 318 నుంచి 316 మధ్యలో ఒక మంచి సపోర్ట్ ఉంది. కరెంట్లీ అరౌండ్ 328 ఉంది. మేబీ 318 నుంచి 316 మధ్యలో వస్తే కనుక యూ కెన్ ఎగ్జిట్ ఆల్ పుట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ డిఎల్ఎఫ్ చూస్తే కనుక మేబీ కొద్దిగా మైనర్ రియాక్షన్ ఉండే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ టుడేస్ గ్యాప్ డౌన్. సో ప్రాబ్లీ మీరు ఉన్న పొజిషన్ ని 119 కింద స్టాప్ లాస్ పెట్టి మీరు హోల్డ్ చేయాలి. కరెంట్లీ 127 ఉంది. అండ్ అదేవిధంగా మార్కెట్ రికవరీ అయ్యి ప్రాబ్లీ ర్యాలీ 133 నుంచి 135 మధ్యలో వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అవ్వచ్చు. పెరుగు వెంకటరమణ అడుగుతున్నారు, ఎస్బీఐ 190 కాల్ ఆప్షన్ ఉన్నాయి, ఏం చేయమంటారు, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? కరెంట్లీ ఇక్కడ హోల్డ్ అనే చెప్తానండి. ప్రాబ్లీ మార్కెట్ మళ్ళీ ర్యాలీ వచ్చిందంటే 198 190 దాకా వెళ్లే అవకాశం ఉంది. 198 నుంచి 200 మధ్యలో. ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే ఈ రోజు రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూడాలి. అండ్ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 178 దాని కింద క్లోజ్ అవుట్ మటుకు మీరు స్టాప్ లాస్ పెట్టి కాల్ ఆప్షన్స్ ఎగ్జిట్ అవ్వాలి. వెంకట్ ఆయన పోర్ట్ఫోలియో పంపించారు, అశోక్ లేలాండ్, పిఐ ఇండస్ట్రీ, జిఐసి హౌసింగ్, డిష్ టీవీ, హెచ్ఎస్ఐఎల్, పిటి లామినేషన్స్, స్పైస్ జెట్, ఎక్సైడ్ ఇవన్నీ ఉన్నాయండి. వీటిలో కంటిన్యూ చేయొచ్చా ఆర్ ఏదైనా స్టాక్ లో ఎగ్జిట్ చెప్తారా? అన్ని మంచి స్టాక్స్ ఉన్నాయి. అన్ని మిడ్ క్యాప్స్ తీసుకున్నారు. అందులో కొద్దిగా సెలక్షన్ కూడా బాగుంది. పిటి లామినేషన్స్ ఎక్సలెంట్ కంపెనీ. అలానే హిందూవేర్ ఏదైతే ఉందో అది కూడా కంపెనీ మంచి కంపెనీ. అయితే వాళ్ళ గ్లాస్ బిజినెస్ ఒకటి కొద్దిగా వాళ్ళకి డ్రాగ్ అవుతుంది. లేదంటే వాళ్ళ శానిటరీ వేర్ సెగ్మెంట్ లో మంచి స్ట్రాంగ్ ప్లేయర్. అదే ప్లేయర్ సెరా ఒకటి ఉంది, అదొకటి మీరు కావాలంటే లోవర్ లెవెల్స్ కూడా చూడొచ్చు. మిగిలిన మీరు చెప్పిన స్టాక్స్ అన్ని బాగుంది. స్పైస్ జెట్ ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఏవియేషన్ మొమెంటం లో ఉంది. అయితే ఏంటంటే ఏవియేషన్ కొంచెం మీరు లాభంలో ఉంటే ఎగ్జిట్ చేయడం, ఎందుకంటే ఏవియేషన్ లో ప్రాఫిట్స్ సస్టైన్ అవడం కొంచెం కష్టం అవుతుంది. ఏవియేషన్ స్పైస్ జెట్ ఒకటి మీరు ఎగ్జిట్ అవ్వండి, మిగతా అన్ని హోల్డ్ చేయవచ్చు. అండ్ సుధాకర్ హైదరాబాద్ నుంచి, విశాఖ ఇండస్ట్రీస్ ఏ రేట్లో కొనుక్కోవచ్చు? విశాఖ ఇండస్ట్రీస్ కూడా అది కంపెనీ మంచి సెగ్మెంట్ లో ఉందండి. అది డిప్స్ లో ఉన్నప్పుడు ఇవాళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్కెట్ పడినప్పుడు డిప్స్ లో దొరికితే కొనమని చెప్తాను. శ్రీకాంత్ అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ 315 కొన్నారు,
యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ 1 to 2 years కోసం? కంపెనీ మంచి కంపెనీ అంటే రెన్యూబుల్ ఎనర్జీలో మంచి స్ట్రాంగ్ ప్లే. గవర్నమెంట్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ గురించి చాలా సపోర్ట్ ఇస్తుంది. దాంట్లో బెనిఫిట్ తీసుకునే ఫస్ట్ కంపెనీ ఇది. సుజలాన్ ఎనర్జీ కూడా ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే హెవీ డెట్ వల్ల దాని కన్సర్న్స్ ఉన్నాయి. ఆ సెగ్మెంట్ లో చూస్తే ఐనాక్స్ విండ్ ఎప్పటికప్పుడు ఎంకరేజింగ్ వస్తుంది. ఈసారి కూడా రిజల్ట్స్ బాగానే వచ్చినాయి. ఆల్మోస్ట్ 90% పికప్ అయింది ప్రాఫిట్ టాప్ లైన్. సో లో లెవెల్స్ లో ఎవరికి చేసుకున్నా కూడా తప్పలేదు. ఓకే అండి, ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ మనకు సమయం మించిపోయింది. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్ నేనే చేస్తున్నాను. సో మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్టర్లో కలుద్దాం.